మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రభువుని ఆరాధించడానికి సహాయకరంగా ప్రకటన గ్రంథం ప్రకటన 4th చాప్టర్ 8 నుండి 11 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు చదువుకుందాం. నేను చదువుతూ ఉంటాను, దయచేసి ఆలకించండి. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వానిని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్నవానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టియే సృష్టించబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు అని చెప్పుచు తమ కిరీటములను సింహాసనము ఎదుట వేసిరి. దీనికి సహాయకరంగా ఇంకొక 5వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుకుందాం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, మహిమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. ప్రభువా నాయనా, మరి ఇంతవరకు మిమ్మల్ని పాటల ద్వారా స్తుతించడానికి ఘనపరచడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఒకప్పుడు ఈ భాగ్యము, ఈ ధన్యత లేనటువంటి ప్రజలుగా ఉన్నటువంటి మమ్మల్ని మీరు ప్రేమించి ప్రభువా మీ రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నీ బిడ్డలుగా నీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన జనులుగా మమ్మల్ని చేర్చి సర్వోన్నతుడైన నిన్ను ఆరాధించటానికి స్తుతించటానికి ఘనపరచటానికి మమ్మల్ని అందరినీ ప్రభువా నాయనా మరి ఆదివారం ఆరాధనా స్థలానికి మమ్మల్ని చేర్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. ప్రభువా, చదవబడిన లేఖనాలను జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవా, ప్రభువా, లేఖనంలో మీరేమై ఉన్నారనే సత్యాలని మేము అర్థం చేసుకొని ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే గుంపులో మమ్మల్ని ఉంచమని మా ప్రియుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో స్తుతులు సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, చూడండి, మనం చదవబడిన ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 8 నుండి 11 వచనాల్లో అక్కడ మనం ఒక కంటిన్యూస్గా దేవుణ్ణి ఆరాధించే దూతలు మనకు కనపడతా ఉంటారు. అందుకే అక్కడ మనం కనుక జాగ్రత్తగా ఆ వచనంలో మనం చూసినట్లయితే 8వ వచనంలో నేను చదువుతున్నా. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండి అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి యొక్క దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను అనే మాట. మానక రాత్రింబగళ్ళు ఇంగ్లీష్లో చూస్తే దే రెస్ట్ నాట్ డైలీ అనే మాట ఉంటుంది. దే రెస్ట్ నాట్ డే అండ్ నైట్ అనే మాట ఉంటుంది. దే రెస్ట్ నాట్ అంటే మానక రాత్రింబగళ్ళు, మానక రాత్రింబగళ్ళు ఆ యొక్క దూతలు దేవుడు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములు చేయుచున్నటువంటి ఒక గొప్ప సన్నివేశాన్ని యోహాను భక్తుడు ఆయన చూసి ఈ యొక్క ప్రకటన 4వ అధ్యాయంలో పరలోక సంబంధమైనటువంటి మందిరాన్ని భూమి మీద మానవులకి అర్థం కావటానికి లిఖించిన ఈ 4వ అధ్యాయమే ఈ 4వ అధ్యాయంలో కనిపించే ఈ వర్షిప్. అయితే ఈ యొక్క ఆరాధనా కూడికలో ప్రాముఖ్యంగా ఎవరెవరు మనకు కనపడతా ఉన్నారయ్యా అంటే, ప్రాముఖ్యంగా ఈ ఆరాధనా కూడికలో అక్కడ కెరూబులు మనకు కనపడతా ఉన్నారు. వారితో పాటుగా
24 పెద్దలు కూడా అక్కడ వారు చేరి, అక్కడ పెద్దల గురించి ఉంటుంది, వారు సాగిలపడి తమ కిరీటములను సింహాసనం ఎదుట పెట్టి ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లుగా, ఆయన్ని స్తుతిస్తున్నట్లుగా, ఆయన గణపరుస్తున్నట్లుగా అక్కడ మనం చదివిన లేఖన భాగాలలో మనకు అర్థమవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద బిగ్ పిక్చర్ ఆఫ్ హెవెన్. సో పరలోక రాజ్యంలో ఉండేదే ఆరాధన, ఇక అంతకుమించి ఏముండదు. అందుకే అక్కడ మనం చూసినట్లయితే మానక రాత్రింబగళ్ళు అనే మాట ఉంది. సో వారు నిత్యము కూడా దేవుని సన్నిధిలో చేరి వారు ఏం చేస్తూ ఉన్నారంట? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఏమని ఆరాధిస్తూ ఉన్నారో కూడా యోహాను భక్తుడు రాయించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఎవరయ్యా అంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని నిత్యము మానక అనే మాట నిజమే పిల్లరా. మరి ఆ మాట మనం చదువుతూ ఉన్నప్పుడు సహజంగా మనకి కనిపించే భావన ఏంటంటే, సహజంగా ఒకే పదంతో వారు యుగయుగములు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు కదా. మరి ఆ మాట వారికి ఎక్కడ మరి బోరుగా అనిపించదా? లేకపోతే అదే పదంతో దేవుణ్ణి నిత్యము మానక రేయింబగళ్ళు వాళ్ళు ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. మరి అయితే మరి ఒకే పదముతో యుగయుగాలు దేవుణ్ణి వారు ఎలా ఆరాధించగలుగుతూ ఉన్నారు, ఎలా స్తుతించగలుగుతూ ఉన్నారన్నప్పుడు నిజమే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు మనం అర్థం చేసుకునే పరిశుద్ధత వేరు, పరలోక రాజ్యంలో సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ దేవుణ్ణి కనులారా చూసినప్పుడు వారికి అర్థమైన పరిశుద్ధత వేరు. అందుకే అక్కడ వారు నిత్యము దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతున్నారంటే, వారు ఎంతగా దేవుణ్ణి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుతున్నా వారికి అంతకంటే ఎక్కువ పరిశుద్ధత వారికి దేవుని సన్నిధిలో నుండి ప్రత్యక్షమవుతూ ఉంది. ఆ ప్రత్యక్షతను బట్టి వారు యుగయుగాలుగా దేవుణ్ణి పరిశుద్ధుడు అని కొనియాడినా ఇంకా అర్థం కాని పరిశుద్ధత ఆ దేవుడికి ఉంది. పిల్లలు, అందుకే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను భక్తుడు 3.5 సంవత్సరాలు ప్రభుతో భూమి మీద ఉన్నాడు. ప్రభుతో 3.5 సంవత్సరాలు ఆయన తిన్నాడు, తిరిగాడు, ఆయన చేసిన అద్భుతాలన్నీ చూశాడు. కానీ ఎప్పుడైతే ప్రకటనలో 1వ అధ్యాయంలో పద్మాసు ద్వీపంలో యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ సింహాసనం మీద ఉన్నటువంటి దేవుణ్ణి కనులారా చూశాడో అక్కడ ఉంటుంది, నేను చచ్చిన వాడి వలె పడి ఉన్నాను అనే మాట ఉంటుంది. నిజమే, ఆయనని ఎప్పుడైతే నేను కనులారా చూశానో నేను చచ్చిన వాడి వలె పడి ఉన్నాననే మాట నిజమే. ఏంటయ్యా అంటే, భూమి మీద ప్రభువుని చూసిన అనుభవం వేరు, పరలోక రాజ్యంలో ఉన్న ప్రభు సింహాసనం మీద ఉన్నటువంటి ప్రభువుని ఎప్పుడైతే కనులారా యోహాను చూశాడో ఆయన అనుభవం, ఇదిగో నేను చచ్చిన వాడి వలె పడి ఉన్నాను. ఏంటయ్యా అంటే ఆయన పరిశుద్ధత, ఆయన ఔన్నత్యం, ఆయన గొప్పతనం ఎప్పుడైతే యోహాను కొంత మటుకు చూడగలిగాడో అప్పుడు యోహాను స్థితి ఏంటయ్యా అంటే, అయ్యా నేను చచ్చిన వాడిని. నిజమే, అటువంటి దేవుడు మన ఆరాధికుడు. పిల్లలు, అందుకే చూడండి అక్కడ 4 జీవులు 24 పెద్దలు ప్రభువుని ఆరాధిస్తున్నట్లుగా స్తుతిస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. అయితే ఏంటి ఈ 4 జీవులు అని కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే అక్కడే 4వ అధ్యాయం 7వ వచనంలో ఆ 4 జీవుల గురించి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చూద్దామండి. మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుషుని ముఖము కలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది అనే మాటలో ఈ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా చూడండి, ఈ 4 జీవుల గురించి అక్కడ యోహాను భక్తుడు వివరిస్తూ 4 జీవులు ఏ విధంగా ఉన్నాయో, ఎటువంటి పోలికలతో ఉన్నాయో యోహాను భక్తుడు వివరిస్తూ ఉన్నాడు. అయితే ఈ పోలిక కేవలం ప్రకటనలో మాత్రమే కనిపించిన పోలిక కాదు, కానీ మనకి ఇదే విధమైనటువంటి జీవులు మనకి పాత నిబంధనలో కూడా, మనకి ఎహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయంలో అక్కడ కెరూబుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదే విధమైనటువంటి 4 రకాల ముఖము కలిగినటువంటి
ఆ దూతలు ఏ విధంగా దేవుని సన్నిధిలో నిత్యము మానక ఆయన ఆరాధిస్తూ ఉన్నాయో, స్తుతిస్తూ ఉన్నాయో అనే విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం అంతా కూడా ఈ 4వ అధ్యాయంలో చెప్పబడిన కెరూబుల గురించే అక్కడ మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, కానీ మనకు ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఈ యొక్క కెరూబుల గురించిన ప్రత్యక్షత మనం అక్కడ చూస్తాం. ఎక్కడయ్యా అంటే, దేవుడు అక్కడ ఎప్పుడైతే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వలు వారు పాపం చేశారో, మరలా వారు జీవవృక్ష ఫలములు తినకుండా అక్కడ కాపలాగా ఎవరు నుంచారు? దేవుడు ఈ యొక్క కెరూబులు నుంచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే అంత మాత్రమే కాదు, కానీ తర్వాత యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా 2-3 వచనాలలో ఇదే విధమైనటువంటి సంఘటన మనం అక్కడ చూస్తూ ఉంటాం. అక్కడ మనం కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకసారి చదువుదామండా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2-3 వచనాలు. చూడండి ప్రియులారా, వారు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండి అన్నమాట. నిజమే, వారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయుచుండ్రి అన్నమాట. నిజమే ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ కెరూబులు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఇక్కడ గాన ప్రతిగానములు నిత్యము మానకుండా అనే మాట. అక్కడ వారు కూడా యెషయా చూసినటువంటి ఆ ప్రత్యక్షతలో కూడా అక్కడున్నటువంటి స్వరూపులు ఆ దేవుణ్ణి నిత్యము మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయుచుండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంతకీ మరి ఎవరు ఈ కెరూబులు షరూబులు అని చూస్తే, వీరు పరలోకంలో ఒక ప్రత్యేకమైన దూతలుగా నిత్యము దేవుణ్ణి సన్నిధిలో నిలిచి ఉండి దేవుణ్ణి ఆరాధించే ఒక దూత గణాంగంగా మనం అర్థం చేసుకోవచ్చు. పిల్లరా, అందుకే మనం జాగ్రత్తగా కనుక గమనించినట్లయితే మనం ఇక్కడ కనిపించే పరలోకంలో ఉన్నటువంటి ఒక దేవాలయం నమూనా యోహాను భక్తుడు ఆయన అక్కడ చూస్తూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. అందుకే పరలోకంలో దేవుని యొక్క ఆలయం, సింహాసనం ఉంది, సింహాసనం మీద ప్రభు ఉన్నాడు, ఆ చుట్టూ దూతలు నిత్యము ప్రభు సన్నిధిలో ఆయన్ని పరిశుద్ధుడు 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 అని కొనియాడుతున్నటువంటి ఆ సంఘటన దేన్ని తెలియజేస్తూ ఉందంటే, ఇదొక దేవాలయంగా, ఆ దేవాలయంలో నిత్యము ఆయన ఆరాధికుడుగా, ఆయన ఆరాధించే గుంపు ఆయన సన్నిధిలో ఉండి ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధించే విధానాన్ని అక్కడ యోహాను భక్తుడు తెలియజేసిన ఉద్దేశం మనకేమర్థం అవుతూ ఉందంటే, పరలోకములో ఉన్న ప్రతిదీ కూడా యేసు క్రీస్తు ప్రభువుని చూపిస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ప్రియులారా, మీరు చూడండి, పరలోకంలో ఉన్న ప్రతిదీ కూడా యేసు క్రీస్తు ప్రభువునే చూపిస్తున్నట్లుగా మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. ఏంటిది అంటే, మనకు తెలుసు ఆలయం అన్నప్పుడు భూమి మీద మనకు తెలుసు టెబర్నికల్ ఉంది, మోషే కాలంలో వేయబడిన గుడారం ఉంది, అది దేవాలయంగా ఉంది. తర్వాత సొలొమోను గుడారాన్ని మందిరంగా మార్చబడిన తర్వాత ఆ మందిరంలో ఏమేమి ఉంటాయో మనకు తెలుసు. ఆ మందిరంలో ఉన్న ప్రతిదీ కూడా దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, యేసు ప్రభు వారికి సాదృశ్యంగా, ఆయనకి గుర్తుగా, సింబాలిక్గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మోషే కాలంలో ఉన్నటువంటి టెబర్నికల్ కావచ్చు, సొలొమోను కట్టిన టెంపుల్ కావచ్చు, తర్వాత కట్టబడిన ఆ యొక్క మందిరాలు కావచ్చు, ఆ మందిరాలన్నీ కూడా దేనికి గుర్తుగా ఉన్నాయంటే, పరలోకంలో ఉన్నటువంటి మందిరానికి ఒక ఛాయగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఏం తెలియజేస్తూ ఉన్నాయి ప్రభుని అన్నప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆ మందిరంలో ఉన్న ప్రతిదీ కూడా ప్రభువుకి గుర్తుగా, ఆయనకి రిప్రజెంటేటివ్గా ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే దేవాలయంలో తెర క్రీస్తునే చూపిస్తూ ఉంది, దేవాలయంలో ఉన్న బలిపీఠం క్రీస్తునే చూపిస్తూ ఉంది, దేవాలయంలో ఉన్నటువంటి బల్ల ప్రభువునే చూపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా యేసు ప్రభువుకి గుర్తుగా ఆయన్ని చూపించే విధంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే
మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పరలోకం అంతా కూడా ప్రభువుని చూపించేదిగా ఉన్నట్లయితే మరి ఆ లెక్కన మరి ఈ 4 జీవులు కూడా దేనికి గుర్తుగా అక్కడ రాయబడ్డాయి అని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ 4 జీవులు కూడా యేసు ప్రభు యొక్క మహిమను, ఆయన ప్రభావాన్ని తెలియజేసే వాటిగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది పిల్లరా. అందుకే చూడండి, ఏంటి ఈ 4 జీవులు మరి ఏ విధంగా యేసు ప్రభు మహిమను, ఆయన ఘనతను మనకు తెలియజేస్తున్నాయి అని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు తెలుసు, యేసు ప్రభు జీవితం 4 సువార్తలుగా 4 గ్రంథకర్తలు వాటిని రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 4 సువార్తల్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొట్టమొదటి సువార్త మత్తయి సువార్త. ఈ మత్తయి సువార్త ఏం తెలియజేస్తూ ఉందయ్యా అంటే, ఆయన యోధా గోత్రపు సింహంగా ఆయన్ని తెలియజేస్తే, తర్వాత రాయబడినటువంటి మార్కు సువార్త ఆయన ఒక సర్వెంట్గా, ఆయన ఒక సేవకుడుగా మార్కు ఈ లోకంలో ప్రభువుని ఆయన చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే తర్వాత లోకా రాసిన సువార్త కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, లోకా సువార్త ఆయన ఒక సంపూర్ణ మానవుడిగా ఏ విధంగా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడో అనే మాటలు లోకా తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే లోకా రాసిన సువార్తలో ఆయన యొక్క వంశావళి మనం చూస్తాము. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు గురించి పరిచయం చేసేటప్పుడు లోకా ఇదిగో ఆయన మనుషుల దయయందును ఎదుగుచుండెను అనే మాటలు కూడా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, అదే యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త, జాన్ గాస్పల్ మరి దేన్ని తెలియజేస్తూ ఉందంటే, ఆయన దైవ కుమారుడిగా తెలియజేస్తూ ఉంది ప్రియులారా. అందుకే ఈ 4 పోలికలు 4 సువార్తలకి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ ఈ 4 జీవులు 4 ముఖాలను కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ 4 ముఖాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? యేసు ప్రభు యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. అందుకే ఆ 4 జీవులు యేసు ప్రభువుని చూపించేవిగా ఉన్నాయి. అందుకే 4 జీవుల్లో మొదటి ముఖం సింహం వంటిదైతే ఆయన యోధా గోత్రపు సింహంగా మత్తయ్య పరిచయం చేశాడు. ఆ 4 జీవుల్లో రెండవ ముఖం ఎద్దు వంటిదైతే అది ఒక పనిచేసే ఎద్దుగా, లేకపోతే ఒక సేవకుడుగా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఏ విధంగా, అందుకే మనకి ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది కదా, ఆయన ఏ విధంగా తనను తాను తగ్గించుకున్నాడో అనే మాట 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన ఏ విధంగా సేవకుడుగా ఈ లోకంలో ఆయన ఏ విధంగా ఎంతగా తగ్గించుకున్నాడో అనే విషయాన్ని ఆ 2వ ముఖమైనటువంటి ఎద్దు సింబాలిక్గా ఉంటే, 3వ గుర్తు మనుష్యుని ముఖమును పోలిన వంటిది అని ఆ 3వ జీవి ముఖం అది దేనికయ్యా అంటే లోకా సువార్తకి సింబాలిక్గా ఉంటే, 4వది ఆయన పక్షిరాజు వంటి ముఖము. పక్షిరాజు ఆకాశంలో ఉన్నతమైన స్థలాలలో ఎగురుతూ ఉంటుంది పక్షిరాజు. అయితే మన ప్రభువుని ఆ 4వ ముఖము దేన్ని తెలియజేస్తూ ఉందంటే, ఆయన సర్వోన్నతమైన స్థలములలో నివసించువాడు, ఆయన పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చిన వాడుగా ఆ 4వ ముఖం మనకు తెలియజేస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది ప్రియులారా. అందుకే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ 4 జీవులు ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క ప్రభావాన్ని తెలియజేసే వాటిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆ 4 జీవులు ప్రభువుని ఆరాధిస్తున్నట్లుగా, ఆయన గణపరుస్తున్నట్లుగా మనం చూసినట్లయితే మరి యొక్క 24 పెద్దలు కూడా అక్కడ మనకి కనపడుతూ ఉన్నారు. ఆ 24 పెద్దలు మనం కనుక 10వ వచనంలో చూస్తే అక్కడ 4వ అధ్యాయంలో ఆ 24 పెద్దలను సింహాసనం మందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి అనే మాట. 24 పెద్దలు. మరి ఎవరు ఈ 24 పెద్దలు అన్నప్పుడు దీని గురించి బైబిల్లో లేకపోతే సంఘంలో రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అయితే కొంతమంది ఏమంటారంటే ఈ 24 పెద్దలు ఎవరయ్యా అంటే 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తులని ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది కాదు ఈ 24 పెద్దలు ఒక ప్రత్యేకమైన దేవదూతలు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అయితే మెట్టుకు ప్రియులరా, ఈ 24 పెద్దలు ఎవరు అనేది మనకిక్కడ అసందర్భం. కానీ అయితే ప్రాముఖ్యంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ 24 పెద్దలు వారు ఏం చేస్తూ ఉన్నారు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. వారు ఎవరు అనే దానికంటే కూడా వారు ఏం చేస్తూ ఉన్నారు అన్నప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే, వారు
ఆయన ఎదుట సాగిలపడి ఏం చేస్తూ ఉన్నారు? ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు అనే మాటలు నిజమే. 4 జీవులు 24 పెద్దలు ఆ సింహాసనం ఎదుట సాగిలపడి ప్రభువుని నిత్యము మానక ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఇది ఒక గొప్ప ప్యాసేజ్గా మనం ప్రకటన గ్రంథంలో చూడొచ్చు ఈ 4వ అధ్యాయాన్ని. ఎందుకంటే పరలోకంలో జరిగే ఆ సంభవాల్ని యోహాను ఎంతో చక్కగా ఆయన భూమి మీద మానవులమైనటువంటి మనకి అర్థమయ్యేటట్లుగా ఆయన పరలోకంలో ఉన్నటువంటి దేవాలయాన్ని మనం భూమి మీద ఉన్న మనం అర్థం చేసుకొని ఆ ప్రభువుని ఆరాధించడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలో తెలియజేసిన అధ్యాయమే ఈ 4వ అధ్యాయం. అయితే ఈ ఇద్దరు 4 జీవులు 24 పెద్దలు ప్రభువుని ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రాముఖ్యమైనది అసలు ఈ ఆరాధన కారణం ఏంటి? ప్రియులరా, వాళ్ళు ఇప్పుడు దాకా ఎలా ఆరాధిస్తూ ఉన్నారో చూసాం. నిత్యము మానక అనే మాటలు చూసాం. వారు ఎన్నటికెన్నటికి ప్రభువుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయొచ్చు. ప్రభు సన్నిధిలో నిత్యము ఆరాధిస్తూ ఉన్నారు. అయితే ఈ ఆరాధనకు కారణం ఏంటి? వారు ఎందుకు ఆరాధిస్తూ ఉన్నారు అనే దానికి ఒక 2 కారణాలు ఇక్కడ చూసి త్వరగా మనం కూడా ఆ ప్రభువుని ఆరాధించడానికి ముందుకు సాగుదాం. ప్రియులారా, రండి 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 4:11 చదువుతారా? ఆ 4 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయ్యుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి అనే మాట నిజమే. పిల్లరా, మొట్టమొదటిగా ఈ ఆరాధనకి కారణం ఏంటంటే ఆయన ఎవరంట? ఆయన ఎవరని వారు గుర్తెరిగారు. ఎవరని ఆయన ఆరాధిస్తూ ఉన్నారంటే ఆయన ఎవరు? ఆయన సమస్తమును సృజించినవాడు, సమస్తమును సృజించినవాడు. నిజమే, హీఈస్ అవర్ క్రియేటర్, హీఈస్ అవర్ క్రియేటర్. పిల్లరా, నిజమే. వారికి అర్థమైంది, అయ్యా నీవెవరో మాకు అర్థమైంది. నువ్వెవరయ్యా అంటే కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అంతా కూడా అన్నిటికీ మూలం ఆయనే, అన్నిటికీ మూలం ఆయనే. ఈజ్ అవర్ క్రియేటర్, ఈజ్ అవర్ సమస్తమును ఆయనే సృజించాడు. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ఎవరి మూలంగా కలిగింది? ఆయన మూలంగానే, ఆయన మూలంగానే కలిగింది. మనకు తెలుసు ఆదికాండంలో సృష్టి క్రమాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆదికాండంలో చాలా స్పష్టంగా కలుగును గాక అన్నప్పుడు సమస్తము ఉనికిలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, నిజమే, ఆ 4 జీవులు ఆ 24 పెద్దలు ప్రభువుని ఆరాధించటానికి, ఆయన ఎదుట సాగిలపడటానికి, ఆయన స్తుతించటానికి కారణం ఏంటంటే ఆయన ఎవరో వారికి అర్థమైంది. ఆయన ఎవరో వారికి అర్థమైంది. ఏమర్థమైందంటే హీఈస్ అవర్ క్రియేటర్ అన్నప్పుడు నిజమే, ఆయన సమస్తాన్ని, సమస్త లోకాన్ని సృజించిన దేవుడు. సమస్తము అన్నప్పుడు అక్కడ అందరూ ఉన్నారు. నమ్మిన వారు ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. ఈ లోకాన్ని అంతటిని సృజించింది ఆయనే. ప్రియులారా, ఈ సంగతి అర్థమైనప్పుడు మనం ఆయన్ని సృజించకుండా ఉండలేము. రెండవది, ఈ సంగతి అర్థమైనప్పుడు లోకంలో అనేక వాటి గురించి మనం దిగులు పడుతూ ఉండం. ఈ సంగతి అర్థం కాకే ఈ లోకంలో చాలాసార్లు మనం విశ్వాస జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి కొంతమంది విశ్వాసం నుండి కూడా ప్రభువుని విడిచిపెట్టి అవిశ్వాసులుగా మారే పరిస్థితుల్లోకి వెళ్తూ ఉన్నారంటే కారణం వారికి ప్రభు ఎవరో సరిగా అర్థం కాకపోవటమే. ఏంటి అన్నప్పుడు అక్కడ వారికి అర్థమైంది, ప్రభువా సమస్తమును కలుగు చేసిన వాడవు నీవే అనే మాటలో ఏమర్థం అవుతా ఉందంటే సమస్తానికి అధిపతి ఎవరు? దేవుడే. పిల్లరా, భూమి మీద ఉన్నటువంటి భూమి మీద ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను అవి ఏవైనను సరే సమస్తము సమస్తానికి అధిపతి ఎవరు? దేవుడే. దేవుడే, మన ప్రభువే, మన ప్రభువే. ఈ సంగతి మనకు అర్థమైతే ఇక దేని గురించి లోకంలో చింతపడమేమో కదా, దేని గురించి ఆలోచించమేమో. ప్రభువా నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి,
ప్రభువా నాకు ఉద్యోగం వచ్చుద్దా రాదా, ప్రభువా నాకు ఈ రోగం తగ్గుతుందా కదా, లేకపోతే ప్రభువా ఇదిగో మా బిడ్డ ఫారిన్ వెళ్తారా లేదా, ఇవన్నీ కూడా నాన్ సెన్స్ లాగా ఉంటాయి. ఎప్పుడు ప్రభు అర్థమైతే ఈ సంగతులు అర్థమైన వాళ్ళే ఆ కెరూబులు, ఈ సంగతి అర్థమైన వాళ్ళే 24 పెద్దలు. పిల్లలు చూడండి, సమస్తము ప్రభువుది, సమస్తానికి అధిపతి ఆయనే అని తెలిసినప్పుడు ఇంకెందుకు చింతపడాలి, ఇంకెందుకు మనం ఈ లోకంలో దిగులుగా ఉండాలి, ఇంకెందుకు మనం లోకంలో రకరకాల వాటి గురించి ఆరాటపడాలి, ఆశపడాలి, పరిగెత్తాలి. అవసరం లేదు. ఎందుకంటే ఒకానొక రోజు మనం కూడా ఎక్కడ ఉంటాం? పరలోకంలో ఉంటాం. ఏం చేస్తాం? నిత్యము మానక ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం. ఇంకంతే. ఈ భూమి మీద ఉన్న ఏది కూడా మనతో రాదు. పిల్లరా, ఈ సంగతి విశ్వాసమైనటువంటి మనకు అర్థం అవ్వాలి. నిజమే, ఈ లోకంలో అవిశ్వాసులకు అర్థం కాకపోవచ్చు. అందుకే వారు రకరకాల వాటి కోసం పరిగెడుతూ ఉంటారు, రకరకాల వాటి కోసం ప్రయాసపడుతూ ఉంటారు. అయితే ప్రభువుని నమ్ముకున్న మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఆయన ఎవరో అర్థమైనప్పుడు, ఆయన ఎటువంటి వాడో అర్థమైనప్పుడు ఇక దేని గురించి దిగులు పడం. అందుకే వారు ఆయన ఆరాధించడానికి మొట్టమొదటిగా వారు అర్థం చేసుకుంది ఏంటంటే, ఆయన ఎవరు అన్నప్పుడు ఆయన సృష్టికర్త, సర్వమును సృజించినవాడు, సర్వం ఆయనదే. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ కూడా ప్రభువుకు సంబంధించిందే. పిల్లరా, అందుకు ఆయన ఎదుట సాగిలపడి వారు ఆరాధిస్తూ ఉన్నారు. మొదటిది, ఆయన సృష్టికర్తగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. రెండవదిగా ఆయన ఆరాధించడానికి కారణం 5వ వచనం 12వ వచనం మనం చదువుకున్నాం. 5వ అధ్యాయం 12వ వచనం చూస్తే, మొదటిగా ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన ఆరాధించారు. రెండవదిగా ఎందుకు ఆయన ఆరాధించాలి అన్నప్పుడు 12వ వచనం, పిల్లలు చూడండి. రెండవదిగా ఎందుకు ఆయన ఆరాధించాలంటే, వారు వధింపబడిన గొర్రెపిల్ల అనే మాట. ఈ వధింపబడిన గొర్రెపిల్ల దేనికి సూచనగా ఉందంటే, హీఈస్ అవర్ రిడీమర్. ఎవరైనా అంటే ఆయన విమోచకుడుగా, ఆయన విడుదల కలుగజేసే దేవుడుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు నిజమే, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మొదటి 4వ అధ్యాయంలోనేమో ప్రభువుని ఆరాధించే గుంపులో ఇద్దరున్నారు. ఒకటి 4 జీవులు, రెండవది 24 పెద్దలు. అయితే ఇక్కడ 5వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ గుంపులో కొంతమంది జాయిన్ అయ్యారు. ఎవరు వాళ్ళు అని చూసినప్పుడు, పిల్లలు రండి 10వ వచనం చదువుదాం. వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు అనే మాట. పిల్లలు చూడండి, అక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక అనే మాట. అంత మాత్రం కాదు, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆ భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని అనే మాట. నిజమే, ఆయన ఏం చేశాడంటే మనల్ని కొన్నాడు. ఆయన కొన్నాడు. దేన్ని బట్టి కొన్నాడయ్యా అంటే, అసలు ఇంతకీ మనల్ని కొనటానికి ముందు ఇంతకు మనం ఎక్కడున్నామంటే, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, మన పాపముల చేత మనం అమ్మబడితూ అనే మాట ఉంటుంది. నిజమే ప్రియులరా, మనం అమ్మబడిన వారం మన పాపాన్ని బట్టి. పాపముల చేత అమ్మబడిన మనము చివరికి పాపానికి రావాల్సిన, పాపం వల్ల వచ్చు జీతం మరణమైన నిత్యాగ్ని గుండానికి మాత్రమే పాలిభాగస్థులమైనటువంటి మనల్ని ఆయన ఎలా కొన్నాడంట?
ఎలా కొన్నాడంటే 1 పేతురు 1:18 ఉంటుంది. ఒకసారి చదువుతారా? ఆయన కొన్నాడు. ఎలా కొన్నాడు? 1 పేతురు 1st chapter 18th verse. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకముకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతున్నారని మీరు ఎరుగురు. అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము. ప్రియులారా, నిజమే, అమ్మబడిన మనల్ని, కేవలం నిత్యాగ్ని గుండానికి మాత్రమే వారసులమైన మనల్ని ఆ ప్రభు ప్రేమించి ఆయన తన అమూల్యమైన రక్తము చేత మనల్ని కొని, నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము చేత మనల్ని కొని, ప్రతి జనములో నుండి, ప్రతి భాషలోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను ఆయనకు ఒక జనముగా కొని అనే మాట, కొని ఆయన ఏం చేస్తూ ఉన్నాడని చూడండి ప్రియులారా. అక్కడ 5వ వచనంలో, ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదివి కనుక వారు భూలోకముందు ఎలుదురని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినపడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేనన్నమాట. నిజమే, ఈ కోట్ల కొలది దూతలు, పెద్దలు, ఆయా భాషలు మాట్లాడేవారు, వారందరూ కూడా ఇప్పుడు ఆ ప్రభువుని ఏమని ఆరాధిస్తూ ఉన్నారు? వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందిన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి అన్నమాట. నిజమే ప్రియులారా, ఆ గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల ఎప్పుడైతే అక్కడ మనందరినీ కూడా ఒక రిడీమర్గా ఏ విధంగా ఆయన మనల్ని పాపం నుండి విడిపించాడో అది వారికి అర్థమైనప్పుడు, నిజమే, వారందరూ కూడా ఆయన సన్నిధిలో చేరి ఆయన గాన ప్రతిగానములతో కోట్ల కొలదిగా చేరి ఆ ప్రభువుని ఆరాధిస్తున్నట్లుగా, స్తుతిస్తున్నట్లుగా, గణపరుస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. ప్రియులారా, నిజమే, మరి ఆ ప్రభు నీ పట్ల నా పట్ల జరిగించిన కార్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నిజమే, ఆ పెద్దలు, ఆ 24 పెద్దలు, ఆ దూతలు ప్రభువుని మానక నిత్యము అనే మాటలు వారు ఆరాధిస్తూ ఉన్నారు. ప్రియులారా, మీరు గమనించండి, ఆ జీవులు కానీ ఆ పెద్దలు కానీ అవి కేవలం దేవుని యొక్క దూతలుగా మాత్రమే ఉండి ఆయన ఆరాధిస్తూ ఉంటే, ఇంతకీ దేవుడు నీకు నాకు పెట్టబడిన పేరేంటి? నీకు నాకు పెట్టబడిన పేరేంటంటే ఆయన మన కుమారులం. పిల్లరా, ఆయన రక్తము చేత మనల్ని కడిగి ఆయన కుమారులుగా, ఆయన వారసులుగా మనల్ని ప్రకటించాడు. నిజమే, ఎంత గొప్ప భాగ్యం ఆ దేవుడు మనకు అనుగ్రహించాడు. పిల్లల యాజకులుగా, ఒక జనాంగముగా ఆయన మనల్ని చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? ప్రియులారా, మనం జాగ్రత్తగా 5వ అధ్యాయాన్ని మనం చూస్తే మీరు గమనించండి. అక్కడ మనం జాగ్రత్తగా 10, 11, 12 వచనాలు చూస్తే పరలోకమంతా కూడా దేవుని యొక్క చేతి పనే ఉంటుంది. అయితే అక్కడ మానవుని యొక్క చేతి పని ఒకటి ఉంటుంది. మీరు గమనించండి, పరలోకమంతా కూడా దేవుని చేతి పనే ఉంటుంది. ఎక్కడ కూడా మానవుని యొక్క ప్రమేయం పరలోకంలో మనం చూడం. అయితే ఒకే ఒక్క చోట మాత్రం మానవుని చేతి పని ఉంటుంది. ఏంటిదో చెప్పండి? ఏమిటిది అంటే యేసు ప్రభు గాయాలు. యేసు ప్రభు గాయాలు పరలోకంలో మనం చూస్తాం. అవి దేనికి గుర్తుగా ఉన్నాయంటే నీ నా పాపానికి గుర్తుగా ఉన్నాయి, నీ నా విచ్చలవిడితనానికి గుర్తుగా ఉన్నాయి. నిజమే, ప్రభువుని విడిచిపెట్టి ఆయన ఎవరో ఎరుగక లోకంలో పాపంలో పుట్టి పాపంలో జీవించి పాపంలోనే బ్రతుకుతున్న మనల్ని దేవుడు ఏ విధంగా ఆ 3 మ్రేకుల మధ్య వేలాడదీయబడి ఆయన ముఖం మీద ఉమ్ము, పిడుగుతులు, అవమానాలు, ఆయన వీపు నాగటి సాల వలె దున్నబట్టం,
ఇదంతా మానవుడి తాలూకు గుర్తులే. ఇంకా చెప్పాలంటే మన పాపం తాలూకు గుర్తులే. పిల్లరా, పరలోకంలో మానవుని చేతి పని ఏదైనా ఉంది అంటే మన పాపం యొక్క గుర్తులు మాత్రమే ప్రభు చేతుల్లో శీలలుగా ఉండిపోయినాయి. అందుకే అక్కడ వారికి ఆ గొర్రెపిల్ల ఎలా కనిపించింది? వధించబడిన గొర్రెపిల్ల. అది ఆ గొర్రెపిల్ల వధించబడిందిగా కనపడతా ఉంది. ఆ గొర్రెపిల్ల వధించబడటానికి కారణం నీ నా పాపమే, నీ నా అవిధేయతే, నీ నా తిరుగుబాటు స్వభావమే. పిల్లరా, అయితే మనం ఇంకనో పాపంలో ఉండగా, తిరుగుబాటుదారులమై ఉండగా, దేవుణ్ణి తిరస్కరించే వారిగా ఉన్నప్పుడు ఆ ప్రభు ప్రేమ, ఆయన కనికరం ఏ విధంగా మనల్ని ఆయన వైపు ఆకర్షించింది. నిజమే, ఆయన ఆకర్షించడమే కాదు, ఆయన అమూల్యమైన రక్తం చేత, నిష్కలంకమైన రక్తం చేత మన పాపాలను కడిగి పవిత్రపరిచి, నిజమే, పరలోక రాజ్యంలో ఆ గుంపులో అసలు నీకు నాకు భాగ్యం ఇచ్చాడంటే దేవుడు. అసలు ఊహించండి, ఒకనొక రోజు ఈ లోకాన్ని విడిస్తే మనం ఎక్కడుంటాం? అక్కడ ఉంటాం. ఆ పరలోకంలో ఆ గుంపులో ఆ దేవుని సింహాసనం ఎదుట కూర్చొని ఏం చేయబోతా ఉన్నాం అంటే ఆ ప్రభువుని నిత్యము మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయబోయే గుంపులో నువ్వు నేను ఉండబోతా ఉన్నామంటే ప్రియులరా, నిజమే, ఎంత గొప్ప భాగ్యం. అందుకే మీరు గమనించండి, అక్కడ వారు ఆయన్ని ఆరాధించారు. మొదటగా ఒకటి, ఆయన సృష్టికర్త అని ఆరాధించారు. రెండవది, ఆయన రిడీమర్గా, ఆయన ఏ విధంగా మనల్ని విడిపించాడో అనే సంగతి, వధింపబడిన గొర్రెపిల్లగా ఆయన ఏ విధంగా మనల్ని రక్షించాడో అనే సంగతులు వారికి అర్థమైనప్పుడు ఆయన్ని వారు ఆరాధించారు. అయితే అక్కడ మనం పెద్దల జీవితాన్ని చూస్తే నేను ముగించిపోతా ఉన్నా. ఆ 24 పెద్దలు ప్రభువుని ఆరాధించారు. అయితే వాళ్ళు ఎలా ఆరాధించారో కూడా అక్కడ రాయబడింది. 2 విషయాలు ఉన్నాయి. వారు ఆరాధించిన విధానం, ఎందుకు ఆరాధించారో రాయబడింది. 2 కారణాలను బట్టి వారు ప్రభువుని ఆరాధించారు. అయితే ఎలా ఆరాధించారో కూడా అక్కడ రాయబడింది. ఎలా ఆరాధించారంట? మొదటగా అక్కడ మనం 11వ వచనంలో చూస్తే 24 పెద్దలు సింహాసనం మందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి అనే మాట. వారు సాగిలపడ్డారు మొట్టమొదటిది. రెండవదిగా చివరిలో 11వ వచనం చివరిలో ఉంటుంది, తమ కిరీటములను సింహాసనం ఎదుట వేసిరి అనే మాట. ప్రియులారా, మరి ఎలా ప్రభువును ఆరాధించారు అని కనుక మనం అక్కడ చూస్తే, మొదటిది సాగిలపట్టం అంటే ప్రభు జరిగించిన కార్యాలను బట్టి, ప్రభు ఎవరో అర్థమైన దాన్ని బట్టి వారు పెదవులతో ప్రభువుని ఆరాధించారు, వారు హృదయాలతో ప్రభువుని ఆరాధించారు. అది ఆరాధన మొదటిది. రెండవది, తమ కిరీటములను తీసి సింహాసనం ఎదుట వేసిరి అనే మాట. ఇది దేనికి సింబాలిక్గా ఉంది? మరి వారి కిరీటములను తీసి సింహాసనం ఎదుట వేశారు అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే, వారు తమ పెదవులతో మాత్రమే ప్రభువుని ఆరాధించడం కాదు, కానీ తమకు కలిగిన సమస్తాన్ని ప్రభువుకు సమర్పించుకోవటం. ఇది ఆరాధనలో ఉన్న 2వ కోణం. ప్రియులారా, మనం ప్రభువుని ఆరాధించాల్సింది ఒకటి, ఆయన మన పట్ల జరిగించిన కార్యాలు మనకు అర్థమైనప్పుడు, ఏ విధంగా నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో 3 మ్రేకుల మధ్య ఆయన వేలాడబడ్డాడు అనే సంగతి మనకు అర్థమైనప్పుడు, ఆయనకి ఏమిచ్చినా మనం రుణము తీరక అట్లుండవలసినదే అనే మాటలు మనకు అర్థమైనప్పుడు, మనము కేవలం మన నోటి మాటలతో, మన ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధించగలుగుతాం. మొదటిది. రెండవది, ఆయన ఆరాధించే క్రమంలో రెండవది ఏంటంటే, మనకు కలిగినది ప్రభువుకు సమర్పించుకోవటం. అవి మన కానుకలు అవ్వచ్చు, మన జీవితం అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే కానుకలు కూడా ఆరాధనలో భాగమే. అందుకే
వారు తమ కిరీటములను తీసి సింహాసనం ఎదుట పెట్టారు. పిల్లరా, మనం ఆరాధనలో కేవలం పెదవులతో మాత్రమే ఆరాధించేవారిగా ఉండి ఆగిపోతే నీ ఆరాధన సరి అయింది కాదు. నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాము అంటే దానికి సింబల్ ఏంటంటే పెదవులతో ఆరాధించే ఆరాధనలో నుండి మనకి కలిగినది ప్రభువుకు సమర్పించే సమర్పణలోకి నడిపించబడతాం. అది ఆరాధనకి నిజమైన గుర్తు. ఈరోజు చాలామంది కేవలం పెదవులతో మాత్రమే ఆరాధిస్తూ ఉన్నారు. కాదు. అందుకే అక్కడ పెద్దలు 24 పెద్దలు ఆయన ఎదుట సాగిలపడ్డారు. మొదటగా. రెండవది, తమ కిరీటములను తీసి ఆయన సింహాసనం ఎదుట పెట్టి ఆయన ఆరాధిస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ సంగతులు అర్థమైన మనం కూడా నిజమే, వారు ఏ విధంగా అయితే నిత్యము మానక రాత్రింబగల్లో ఆ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారో, మరి ఆయన నీ పట్ల నా పట్ల జరిగించిన కార్యాలు మనకు అర్థమైనప్పుడు మొదటగా ఆయన ఎవరో అర్థమైంది. ఆయన సృష్టికర్త. రెండవది, ఆయన రిడీమర్, ఆయన వధింపబడిన గొర్రెపిల్ల. నిజమే, నన్ను సృజించిన వాడు ఆయనే అనే సంగతి మనకు అర్థమైనప్పుడు, పాపంలో ఉన్న నన్ను రాబో ఉగ్రతలను తప్పించిన ప్రభు అనే సంగతి అర్థమైనప్పుడు, ఆ ప్రభువుని మనం పెదవులతో కాదు కానీ మనకి కలిగినదంతా కూడా, ప్రభువా ఇది నీదే, నాకున్న సమస్తము నీదే ప్రభువా అని ఆయన ఆరాధించగలుగుతాం. ఆ విధంగా మనం ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.